ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజెండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ కాకపోతే మన యొక్క మొబైల్లో మనం ఏదో ఒక స్క్రీన్ లాక్ అయితే కంపల్సరీగా యూజ్ అనేది చేస్తుంటాం కదా. లైక్ దిస్, అది ప్యాటర్న్ కావచ్చు, పిన్ కావచ్చు, ఫేస్ లాక్ కావచ్చు, లేదనుకుంటే పాస్వర్డ్ లాక్ కావచ్చు, ఇలాంటి లాక్స్ అయితే యూజ్ అనేది చేస్తుంటాం కదా. అలా కాకుండా మనం నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు వాయిస్ లాక్ని డైరెక్ట్ మన యొక్క మొబైల్లో మనం యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్, ఆ వర్డ్ మీరు చెప్పేదాకా మీ యొక్క మొబైల్ అయితే అన్లాక్ అయితే కావడం జరగదు. పైగా మీ యొక్క వాయిస్తోనే మీరు చెప్పాల్సి ఉంటుందన్నమాట. ఆ రేంజ్లో మీరు డైరెక్ట్ మీ యొక్క మొబైల్కి మీరు వాయిస్ లాక్ని సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు ఏ విధంగా సెటప్ చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ కాకపోతే మీ యొక్క మొబైల్లో మీరు వాయిస్ లాక్ని యాక్టివేట్ చేసుకోవాలనుకోండి, ఒక చిన్న టెక్నిక్ అయితే యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే, మీరు చూస్తున్న చూడండి వీడియో, ఈ వీడియో యొక్క యాప్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ కాకపోతే మీరు వన్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాంగ్వేజ్ని చూస్ అనేది చేసుకోమంటుంది. లైక్ దిస్, మీరు ఇక్కడ నుంచి తెలుగు కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది. బట్ మనకి ఇంగ్లీష్ బెటర్ కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి మీరు నెక్స్ట్ క్లిక్ అనేది చేసుకోండి. ఏదైనా పర్మిషన్స్ అయితే మాత్రం ప్రతి ఒక్క పర్మిషన్ని ఈ విధంగా డ్రాగ్ చేసి ప్రతి ఒక్క పర్మిషన్ని గ్రాండ్గా అలో అయితే చేసుకోండి. అలాంటప్పుడు మీరు ఇక్కడ నుంచి ప్రో వర్షన్ని తీసుకుంటారని అడుగుతుంది అనమాట. అలాంటప్పుడు మనం ఫ్రీలోనే యూజ్ అనేది చేసుకుందాం కాబట్టి ఇక్కడ నుంచి మీరు స్క్రీన్ని క్రాస్ అయితే చేసేయండి. అలాంటప్పుడు మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మనం ఏం లేదు, జస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు లాక్ స్క్రీన్ స్టేటస్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది అనమాట. ఇది డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటుంది. దీన్ని అనేబుల్ అనేది చేసుకోండి. ఏదైనా పర్మిషన్స్ అడిగితే మీరు ప్రతి ఒక్క పర్మిషన్ని ఇక్కడ నుంచి లైక్ దిస్ మైక్ పర్మిషన్ అయితే కంపల్సరీ కావాలి కాబట్టి మీరు ప్రతి ఒక్క పర్మిషన్ని ఇక్కడ నుంచి గ్రాండ్ అలో అయితే చేసుకోండి. దాని తర్వాత మీరు ఏమని చెప్తే మీ యొక్క వాయిస్తో మీ యొక్క మొబైల్ అన్లాక్ కావాలి అనేది ఇక్కడ నుంచి మీ యొక్క వాయిస్తో మీరు సెటప్ చేసుకోవాల్సి ఉందన్నమాట. లైక్ దిస్, ఇప్పుడు చూసుకోవచ్చు నేను ఏదో ఒక వర్డ్ అయితే చెప్తాను, గణేష్. ఇక్కడ చూసుకోవచ్చు నేను గణేష్ అని నేమ్ అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఇక్కడ కింద మీకు కన్ఫర్మేషన్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. thereafter మీకు ఒక పాస్వర్డ్ అయితే సెటప్ చేసుకోమంటుంది. ఎందుకంటే ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి ఇన్ కేస్ మీరు వాయిస్ని మర్చిపోయినట్లయితే మీకు డిఫాల్ట్గా 1 2 3 4 అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఇంకా మనకు 3 రకాల పర్మిషన్స్ అయితే అడుగుతుంది. మీరు ప్రతి ఒక్క పర్మిషన్ని ఇక్కడ నుంచి గ్రాండ్గా అలో అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు ఆల్ పర్మిషన్ని గ్రాండ్గా అలో చేయాల్సి ఉంటుందన్నమాట. చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి మనకు ఫ్రీ అప్లికేషన్ కాబట్టి మీరు ప్రతి ఒక్క పర్మిషన్ని ఇలా మీరు గ్రాండ్గా అలో అయితే చేసుకోండి. నేను ప్రతి ఒక్క పర్మిషన్ని ఇక్కడ నుంచి మీ ముందే అలో అనేది చేస్తున్నాను, చూసుకోవచ్చు. thereafter నాకు లాస్ట్ వన్ పర్మిషన్ అయితే ఉంటుందన్నమాట. మీరు సింపుల్గా ఈ విధంగా ఆల్ పర్మిషన్ ఇచ్చేసి ఇక్కడ నుంచి డన్ క్లిక్ అయితే చేసుకోండి. మీకు ఒక రికవరీ ఇన్ కేస్ మీరు మర్చిపోయినట్లయితే మీకు రికవరీ కోసం ఒక పాస్వర్డ్ అయితే అడుగుతుందన్నమాట. సింపుల్గా మీరు ఏదో ఒక క్వశ్చన్కి ఏదో ఒక ఆన్సర్ అయితే ఇచ్చేసి ఇక్కడ నుంచి మీరు సేఫ్ అని క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు, డైరెక్ట్ మనకు ఇది లాక్ అయితే యాక్టివేట్ కావడం జరిగింది. thereafter మీరు ఏం చేయదు, ఇప్పుడు చూసుకోవచ్చు డైరెక్ట్ నేను హోమ్ స్క్రీన్కి అయితే వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా అన్ని మారిపోవడం అనేది జరిగిందన్నమాట. కాకపోతే డిఫాల్ట్ లాక్ని మీరు ఇక్కడ నుంచి అన్లాక్ చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు మెయిన్ స్క్రీన్ అయితే రావడం జరిగిందన్నమాట. ఇక్కడ నుంచి మీరు ఎక్కడ ట్యాప్ చేసినా అసలు ఏమీ రాదన్నమాట. అలాంటప్పుడు కింద మీకు మైక్ బటన్ ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్ ఇప్పుడు చూసుకోవచ్చు గణేష్, చూశారా ఆటోమేటిక్గా నాకు డైరెక్ట్ అన్లాక్ అయితే కావడం జరిగింది. మీకు స్క్రీన్ సౌండ్ కూడా రావడం అయితే జరిగింది. మీరు విన్నారు కదా. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్కి మీరు వాయిస్ లాక్ని ఇక్కడ నుంచి యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూసుకోవచ్చు మీకు స్క్రీన్ అయితే ఇలా వస్తుంది. మీరు మెయిన్ స్క్రీన్ లాక్ని మీరు తీసేయండి. thereafter దీన్ని ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. పైగా మీ యొక్క వాయిస్తోనే ఇది అన్లాక్ కావడం అయితే జరుగుతుంది. గణేష్ చూశారా, వావ్, అసలు అమేజింగ్ అనమాట. ఈ విధంగా మీరు నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క మొబైల్కి మీ సొంత వాయిస్తో మీరు స్క్రీన్ లాక్ని సెటప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో మీ గురించి స్పెషల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.